హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఈరోజు అయితే మన వీడియోలో ములక్కాయ పులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ములక్కాయ వారానికి ఒకసారైనా తినాల్సిందే. నా స్టైల్లోనైతే నేను ఇలా వండుతాను, మీరు ఎలా వండుతారు అనేది కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే 4 ములక్కాయలు తీసుకున్నాను. ములక్కాయలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇవైతే పక్కన పెట్టేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాక ములక్కాయలు కూడా ఒక గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాక దీంట్లోనైతే మనం టమాటాలు అనేది అసలు వేసుకోమండి. మీరు కావాలంటే వేసుకుంటే గనక చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక 5-6 మిరియాలు, 3 లవంగాలు, ఒక యాలుక్కాయ, చిన్న చెక్క, కొంచెం అనాస పువ్వు, ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని కొంచెం వేయించుకున్నాక 1 స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు చిట్టపట్లు ఆడేంత వరకు వేయించుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులు అవిసె గింజలు ఏమన్నా పులుసు పెట్టుకున్నప్పుడు వేసుకోండి. కర్రీ కూడా చిక్కదనం అనేది బాగా వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న ములక్కాయలు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ములక్కాయలు అయితే వేసుకుందామండి. ములక్కాయలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ములక్కాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు అయితే ఒక 5 వేసుకున్నానండి. వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపు అయితే చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకున్నాక మూత తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు 1 గ్లాసు వరకు వాటర్ కూడా పోసుకొని మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకునే లోపు మసాలానైతే రోట్లో వేసుకొని నూరుకుందామండి. నేనైతే మసాలా ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీస్ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఒక ధనియా జీరా పౌడర్ మాత్రం స్టోర్ చేసుకుంటాను. ఒక 10 days 15 days అంతే. చూసారు కదా, కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక నేనైతే ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మరో 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఈ కర్రీలోనైతే మనం అవిసె గింజలు, నువ్వులు అలాగే మసాలా కూడా ఎక్కువగా కాకుండా సరిపోయేంతే వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.